హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వితౌట్ గ్యాస్ దమ్ బిర్యానీ అయితే చేశాను. నాకు ఈ ప్రెగ్నెన్సీలో బిర్యానీ చాలా తినాలనిపిస్తుంది. కానీ గ్యాస్ ప్రాబ్లం వల్ల చేసుకోలేకపోతున్నా. బయట ఆర్డర్ పెట్టుకుందామంటే చాలా కాస్ట్ అండ్ ఏ మసాలా యూజ్ చేస్తారో తెలీదు. సో ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్నా. నా బుజ్జి బాబుకి ఆర్ పాపకి ఈ బిర్యానీ తినాలనిపిస్తుందో లేదో. మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ ఈ బిర్యానీ అయితే మంచిగా తినేసాం. మీరు కూడా వితౌట్ గ్యాస్ ఎలా చేయాలో చూసేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే నార్మల్ రైసే యూజ్ చేసా, బాస్మతి రైస్ అయితే యూజ్ చేయలేదు. చికెన్ అయితే నీట్గా కడుక్కొని ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, జీరా, సాజీరా అన్నీ వేసాను. ఇక్కడ ఆనియన్స్ మాత్రమే నేను గ్యాస్ మీద ఫ్రై చేశాను. మీరు రైస్ కుక్కర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఎయిర్ ఫ్రైయర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, గీ అండ్ నిమ్మకాయ, ఆయిల్ అయితే వేసి మంచిగా ఇలా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి. రైస్ చూసారు కదా, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఇందులో గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మళ్ళీ వేసుకోవాలి. లైట్గా వేసుకొని కలుపుకొని నేను 1.5 రైస్ తీసుకున్నా, 1.5 కప్ రైస్ తీసుకున్నా. 1.5 కప్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. తర్వాత వాటర్ బాయిల్ అవుతుంటే నానబెట్టుకున్న రైస్ అయితే మనం రైస్ కుక్కర్లో పెట్టుకొని ఒక 7 to 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. రైస్ చూసారు కదా, మనకైతే అలా అవుతుంది. సో తర్వాత నేనైతే మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద రైస్ అంతా వేసేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే ఫుడ్ కలర్ మీరు అవాయిడ్ చేస్తే చేసేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ కూడా కొంచెం కలర్ కోసం యాడ్ చేశాను. అలాగే లెమన్, గీ కూడా మళ్ళీ వేసి మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే మనకి 10 to 15 మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం సర్వ్ చేసుకొని తినేసేయడమే. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కన్ఫామ్గా నచ్చుతుంది. నార్మల్ రైస్ అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్, సింపుల్ ఇంగ్రీడియంట్స్, అలాగే మా ఫుడ్ ఛాలెంజెస్, ఫన్నీ వ్లాగ్స్ అన్నీ పెడతాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. సో మేమైతే ఇక్కడ ఎవరు ఫస్ట్ తిందామా అని అనుకున్నాం, కానీ చూడండి మీరే, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాం. లెగ్ పీస్ ఒక్కటే వచ్చింది, హాఫ్ కేజీ చికెన్కి అయితే చేశాను. ఆ ఒక్కటి మా ఆయన అయితే వేసుకున్నాడు. మీరు ప్రెగ్నెన్సీలో చికెన్ తిన్నారా? తింటే కామెంట్ చేయండి. తినొచ్చా అంటే కొంతమంది చికెన్ అవాయిడ్ చేయమంటారు, కొంతమంది తినమంటారు. అసలు తినొచ్చా తినొద్దా నాకైతే ఇప్పటికీ డౌటే. ఫస్ట్ 3 months అయితే నేను తినలేదు. ఇప్పుడు నాకు 8th మంత్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బికాజ్ నాకు బ్లడ్ కౌంట్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఎలాంటి ఫుడ్ తింటే కవర్ అవుతుందో మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి. సో నేను ట్రై చేస్తాను. ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటున్నా, అలాగే ఇలా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా సింపుల్గా నేనైతే వంట బాగా చేస్తాను, చాలా సింపుల్గా చేసేస్తాను, ఫాస్ట్గా. నేను ఎంత ఫాస్ట్గా సింపుల్గా చేసినా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే మీరే చెప్తారు. సో ఇక్కడైతే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం మేమిద్దరం, ఎవరు ఫాస్ట్గా తిందామని. మా ఆయనది అయితే కంప్లీట్ అవుతుంది, నాది అలాగే ఉంది. సో మా ఆయనే ఫస్ట్ ఫినిష్ చేశాడు. నేను ఎంత ఫాస్ట్గా వంట చేస్తానో మా ఆయన అంత ఫాస్ట్గా తినేసి అయితే పెడతాడు. ఈ బిర్యానీలోకి మనకు అసలు గ్రేవీనే అవసరం లేదు, బిర్యానీ రైస్ అలానే తినేసేయచ్చు. చాలా పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. మీరు లెమన్ కర్డ్ కొంచెం ఎక్కువ కలపండి, ఎందుకంటే మసాలాలు ఎక్కువ చిన్నపిల్లలకి ఇష్టం ఉండదు కదా. సో లెమన్ కర్డ్ కలిపితే మనకి డైజెషన్ ఇష్యూ కూడా మనకి ఏమీ రాదు, చాలా బాగుంటుంది. కడుపులో మంట అలాంటివి వేయడం కూడా వేయదు. ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా చిన్నపిల్లలకైనా అలా కొంచెం కర్డ్, లెమన్ ఎక్కువ వేస్తే బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రెగ్నెన్సీలో ఫుడ్ ఏమేమి తినాలో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో చూసారా, ఫుడ్ ఛాలెంజ్లో మా ఆయనే గెలిచారు. అందరికీ బాయ్, మళ్ళీ వీడియోలో కలుస్తా.